హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 3% హార్జాంటల్ రిజర్వేషన్లో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళకి పోస్టింగ్స్ అంటే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ డిఎస్సికి సంబంధించి. ఆ నోటిఫికేషన్ స్పోర్ట్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ స్పెషల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఖాళీల వివరాలతో సహా కేటగిరీ వైజ్గా అన్ని వివరాలు పొందుపరచడం జరిగింది. ఇకపోతే దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీలో అభ్యర్థుల కోసం రిలీజ్ చేసిన ఈ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్. దీంట్లో మనం చూస్తే ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి స్పోర్ట్స్ మెగా డిఎస్సి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ మెగా డిఎస్సి టీఆర్ స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి ఇచ్చారు. ద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ మెటీరియల్ స్పోర్ట్స్ పర్సన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ 421 పోస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. టీచర్ పోస్ట్ అండర్ 3% కోటా ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆన్ హారిజంటల్ రిజర్వేషన్ వితౌట్ ఎగ్జామినేషన్. చూడండి, వితౌట్ ఎగ్జామినేషన్ ఈ హారిజంటల్ రిజర్వేషన్ ఏదైతే 3% స్పోర్ట్స్ కోటాకి వాళ్ళని ఈ యొక్క 421 పోస్టులకి కూడా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళని నియమించడం అనేది జరుగుద్ది అనమాట. ఇకపోతే ఇక ముఖ్యమైన అంశం, దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ మీరు అప్లికేషన్ గురించి ఆల్రెడీ అప్లికేషన్ నిన్నటి నుంచే మొదలైపోయింది. అలాగే ఈ నెల మే 31 వరకు కూడా అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుద్ది అనమాట. ఇకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఆ విషయాలు ఏంటనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, హారిజంటల్ రిజర్వేషన్ 3% హారిజంటల్ రిజర్వేషన్ టు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ మెన్షన్ బిలో అని చెప్పి ఇచ్చారు. ద డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ అండర్ వేరియస్ మేనేజ్మెంట్ ఫర్ సెలక్షన్ ఆఫ్ టీచర్ పోస్ట్ అండర్ 3% హారిజంటల్ రిజర్వేషన్. ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశాడు. నేమ్ ఆఫ్ ది మేనేజ్మెంట్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఏ టైప్ పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది మేనేజ్మెంట్, ఏ మేనేజ్మెంట్లో ఈ ఖాళీలు ఉన్నాయి, అలాగే ఏ పోస్టులు ఉన్నాయి అనేది ఇచ్చారు. గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపాలిటీ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్, వీటిల్లో స్పోర్ట్స్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ మేనేజ్మెంట్లో, జిల్లా పరిషత్తులో, మండల పరిషత్తులో, మున్సిపాలిటీ స్కూల్స్, అలాగే మున్సిపల్ కార్పొరేషను, ఆ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, వీటిలోనే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కేటగిరీలో ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇకపోతే చూడండి, ఏపీ రెసిడెన్షియల్కి సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో, అలాగే ఏపీ మోడల్ స్కూల్స్లో, అలాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో, అన్ని స్కూల్స్లో ఆల్మోస్ట్ ఏపీ మోడల్ స్కూలు, రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అన్నిటిలోనూ ఈ పోస్టులు ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి మీకు తెలుసు, టీజీటీ పోస్టులు ఉన్నాయి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ పోస్టులు, ఇవన్నీ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీలో ఫిలప్ చేయడం. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, అలాగే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అన్నమాట ఎవరైతే ఉన్నారో పీఈటీ పోస్టులు, పీడీ పోస్టులు, ఇవన్నీ కూడా దీంట్లో ఫిల్ చేయడం జరుగుద్ది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని మేనేజ్మెంట్లో ఉన్నాయి. జిల్లా పరిషత్తు, గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, మరి ట్రైబల్ వెల్ఫేరు, ఆశ్రమ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, అలాగే మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేరు, గురుకులాలు అన్నింటిలోనూ ఉన్నాయి అన్నమాట ఈ ఖాళీలు. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఈ పోస్టులన్నీ ఫిల్ చేయడం జరుగుద్ది. ఇక్కడ ముఖ్యంగా ఖాళీలు వివరాలు చూడండి. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషను జడ్పీపీ, ఎంపీపీ, డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీలు ఒకసారి చూద్దాం. స్కూల్ ఎడ్యుకేషను డిస్ట్రిక్ట్ వైజ్ ఆర్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీలు ఇక్కడ చూస్తే ఎన్ని ఉన్నాయి, రైట్. ఇక్కడ చూడండి, ఇవి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఖాళీలు అనమాట. మొత్తం మనకి 421 పోస్టులు ఉంటే గవర్నమెంట్, జిల్లా పరిషత్తు మేనేజ్మెంట్లోనే 333 పోస్టులు ఉన్నాయి. ఇగోండి, 333 పోస్టులు, మొత్తం 421 పోస్టులకు గాను గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ఈ మేనేజ్మెంట్లోనే 333 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు అది క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, 333 పోస్టులు గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, గవర్నమెంట్, మండల పరిషత్తులోనే ఈ 333 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ చూడండి, మున్సిపాలిటీ, ఇదిగోండి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ డిస్ట్రిక్ట్ వైడ్ క్యాడర్ అన్నమాట ఇది. ఇందులో ఎన్ని ఉన్నాయి, ఇదిగోండి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, ఇందులో వచ్చేసి గవర్నమెంట్, జిల్లా పరిషత్తులో 333 ఉంటే మున్సిపల్ క్యాడర్లో ఇదిగోండి 30 పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలో 30 పోస్టులు ఉన్నాయి టోటల్గా. ఇకపోతే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఎన్ని ఉన్నాయంటే ఇదిగోండి 22 పోస్టులు ఉన్నాయి. రైట్, 22 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో
22 పోస్టులు ఉన్నాయి. ఇంకా మిగిలిన వాటిలో చూద్దాం. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే ఏపీ మోడల్ స్కూల్స్. మరి ఇక్కడ చూడండి, ఏపీ రెసిడెన్షియల్ ఎన్ని ఉన్నాయి? ఇదిగోండి, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఇక ఇక్కడ గమనించండి, మరి మోడల్ స్కూల్స్, ఇదిగోండి ఏపీ మోడల్ స్కూల్స్లో వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇకపోతే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కదా, సోషల్ వెల్ఫేర్లో వచ్చి 7 పోస్టులు ఉన్నాయి. రైట్, ఇకపోతే ఇవన్నీ కూడా మనం ఎవరెవరికి ఏ సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయో కూడా చూద్దాం. ఇకపోతే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లో వచ్చేసి ఇవ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 23 పోస్టులు ఉన్నాయి. ఇంకా మరి ఇదంతా అబ్స్ట్రాక్ట్ ఇచ్చాడు ఇక్కడ చక్కగా, ఇదంతా మనం చూద్దాము. ఇక్కడ చూడండి, దానికి సంబంధించి కేటగిరీ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా పోస్టులు ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ మున్సిపల్ ఫస్ట్ జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులో ఏ పోస్టులు ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇక అనంతపురం జిల్లాల వారీగా ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూద్దాం. ఇక అనంతపురం జిల్లా తీసుకున్నట్లయితే స్పోర్ట్స్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసి 1 పోస్ట్ ఉంది, హిందీ 1 ఉంది, ఇంగ్లీష్ 3 ఉన్నాయి, ఎస్ఏ మ్యాథ్స్ 1 ఉంది, పిఎస్ 2 ఉన్నాయి, ఎస్ఏ బయాలజీ. ఇవన్నీ అనంతపురం పోస్టులు అన్నమాట. స్పోర్ట్స్ కేటగిరీలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వివిధ సబ్జెక్టు పోస్టులు అనమాట ఇవి. ఎక్కడ మండల పరిషత్తు, గవర్నమెంట్, జిల్లా పరిషత్తు పోస్టులు ఇవి. ఓకే, అనంతపురంలో తెలుగు 1 ఉంటే హిందీ 1 ఉంది, ఇంగ్లీష్ 3 ఉన్నాయి, ఎస్ఏ మ్యాథ్స్ 1 ఉంది, ఎస్ఏ పిఎస్ 2 ఉన్నాయి, ఎస్ఏ బిఎస్ 2 ఉన్నాయి, ఎస్ఏ సోషల్ 3 ఉన్నాయి, అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 4 ఉన్నాయి, ఎస్జిటి 2 ఉన్నాయి. మొత్తం 19 పోస్టులు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చిత్తూరు జిల్లాకు వచ్చేపాటికి ఎస్ఏ తెలుగు 1 ఉంది, హిందీ లేవు, ఇంగ్లీష్ 3 ఉన్నాయి, మ్యాథ్స్ 1 ఉంది, మరి పిఎస్ ఏమి లేవు, ఎస్ఏ బయాలజీ 2 ఉన్నాయి, సోషల్ 4 ఉన్నాయి, పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి, ఎస్జిటి 24 ఉన్నాయి. మొత్తం 37 పోస్టులు ఉన్నాయి అన్నమాట స్పోర్ట్స్ కేటగిరీలో చిత్తూరు జిల్లా. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్ఏ తెలుగు 2 ఉన్నాయి, హిందీ 3 ఉన్నాయి, మరి ఇంగ్లీష్ 2 ఉన్నాయి, ఎస్ఏ మ్యాథ్స్ 2 ఉన్నాయి, ఎస్ఏ పిఎస్ 2, బిఎస్ 2, ఎస్ఏ సోషల్ 4, ఎస్ఏ పిఈ 6, ఎస్జిటి పోస్టులు 8, మొత్తం 31 పోస్టులు ఈస్ట్ గోదావరి జిల్లాలో స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో వచ్చేసి ఇక్కడ చూడండి, ఎస్ఏ తెలుగు 1, ఎస్ఏ ఇంగ్లీషు హిందీ 2, ఎస్ఏ ఇంగ్లీషు 2, ఎస్ఏ మ్యాథ్స్ 1, ఎస్ఏ పిఎస్ 2, ఎస్ఏ బయాలజీ 2, ఎస్ఏ సోషల్ 3, అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 5, అలాగే ఎస్జిటి 9 పోస్టులు. మొత్తం 27 పోస్టులు ఎక్కడ ఉన్నాయి? గుంటూరు జిల్లాలో ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కడప జిల్లాలో తెలుగు పోస్టులు ఎస్ఏ తెలుగు లేవు, హిందీ 1 ఉంది, ఇంగ్లీష్ 3 ఉన్నాయి. ఇక ఎస్ఏ మ్యాథ్స్ 2 ఉన్నాయి, ఎస్ఏ పిఎస్ ఫిజికల్ సైన్స్ 1, బయాలజీ 2, సోషల్ 2, ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈ పోస్టులు 2, ఎస్జిటి పోస్టులు 6, మొత్తం 19 పోస్టులు ఉన్నాయి కడప. ఇక కృష్ణా జిల్లాలో ఎస్ఏ తెలుగు 1 ఉంది, హిందీ 1 ఉంది, ఇంగ్లీష్ 3 ఉన్నాయి, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ 1 ఉంది, ఎస్ఏ పిఎస్ 1 ఉంది, ఎస్ఏ బయాలజీ 4 ఉన్నాయి, సోషల్ 4 ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 ఉన్నాయి, ఎస్జిటి 13 ఉన్నాయి. మొత్తం 31 పోస్టులు ఉన్నాయి కృష్ణా జిల్లాలో. ఇక కర్నూలు జిల్లా చూస్తే కర్నూలులో ఎస్ఏ తెలుగు 2, ఎస్ఏ హిందీ 4, ఎస్ఏ ఇంగ్లీష్ 1, ఎస్ఏ మ్యాథ్స్ 2, ఎస్ఏ పిఎస్ 2, 1 పిఎస్ ఫిజికల్ సైన్స్ 1 ఉంది కర్నూలు జిల్లా. ఇక బయాలజీ 2 ఉన్నాయి కర్నూలులో, ఎస్ఏ సోషల్ 3, ఫిజికల్ ఎడ్యుకేషన్ 5 పోస్టులు, ఎస్జిటి పోస్టులు 52 ఉన్నాయి. మొత్తం 72 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ కేటగిరీలో 72 పోస్టులు ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో తెలుగు లేవు, హిందీ కూడా లేవు, ఇంగ్లీష్ మాత్రం 2 ఉన్నాయి, మ్యాథ్స్ 2 ఉన్నాయి, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 2 ఉన్నాయి, బయాలజీ 2 ఉన్నాయి, అలాగే సోషల్ స్టడీస్ 3 ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 ఉన్నాయి, ఎస్జిటి 3 ఉన్నాయి. మొత్తం 17 పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎస్పిఎస్ నెల్లూరు జిల్లాలో. ఇక ప్రకాశం జిల్లా చూసినట్టయితే ఎస్ఏ తెలుగు 1 ఉంది, హిందీ 1 ఉంది, ఇంగ్లీష్ 3 ఉన్నాయి, అలాగే మ్యాథ్స్ 3 ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ 1, బయాలజీ 2, అలాగే సోషల్ 3 పోస్టులు, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 పోస్టులు, అలాగే ఎస్జిటి 3 పోస్టులు. మొత్తం 19 పోస్టులు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఏ తెలుగు 1, శ్రీకాకుళం వచ్చి ఎస్ఏ తెలుగు, ఇక ఎస్ఏ తెలుగు 1, హిందీ 1, ఇంగ్లీష్ 2 పోస్టులు, ఇక మ్యాథ్స్ 1, ఫిజికల్ సైన్స్ 1, బయాలజీ 1, అలాగే సోషల్ స్టడీస్ వచ్చేసి 2 పోస్టులు, ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 2 పోస్టులు, ఎస్జిటి పోస్టులు 2, మొత్తం 13 పోస్టులు ఉన్నాయన్నమాట ఇక్కడ శ్రీకాకుళం జిల్లా. ఇక విశాఖపట్నం జిల్లాలో స్పోర్ట్స్ కేటగిరీలో
ఎస్ఏ తెలుగు ఒకటి ఉంది, ఎస్ఏ హిందీ ఒకటి ఉంది, ఎస్ఏ ఇంగ్లీష్ ఒకటి ఉంది, ఎస్ఏ మ్యాథ్స్ ఒకటి ఉంది, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒకటి ఉంది, ఎస్ఏ బయాలజీ ఒకటి ఉంది. ఇక సోషల్ స్టడీస్ 3 ఉన్నాయి. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 4 ఉన్నాయి. అలాగే ఎస్జిటి 4 ఉన్నాయి. మొత్తం 17 పోస్టులు ఉన్నాయి విశాఖపట్నం. ఇక విజయనగరం జిల్లా. విజయనగరంలో ఎస్ఏ తెలుగు 0, ఈ తెలుగు లేవు, హిందీ లేవు, ఇంగ్లీష్ కూడా లేవు, మ్యాథ్స్ లేవు, సైన్స్ పిఎస్ లేవు, బయాలజీ లేవు, సోషల్ మాత్రం 2 ఉన్నాయి. ఎక్కడ విజయనగరం జిల్లాలో ఓన్లీ సోషల్ ఉన్నాయి. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఒకటి ఉంది, అలాగే ఎస్జిటి 4 ఉన్నాయి. మొత్తం 7 పోస్టులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ విజయనగరం జిల్లాలో. ఇక వెస్ట్ గోదావరి జిల్లా వచ్చేసి ఎస్ఏ తెలుగు 1, ఎస్ఏ హిందీ 1, ఎస్ఏ ఇంగ్లీష్ 2 పోస్టులు, ఎస్ఏ మ్యాథ్స్ వచ్చి 1, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 1, బయాలజీ 2, అలాగే సోషల్ స్టడీస్ 3 పోస్టులు మొత్తం. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ 5 పోస్టులు, ఎస్జిటి 8 పోస్టులు, మొత్తం 24 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ విధంగా టోటల్ ఎస్ఏ తెలుగు ఎక్కడ గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మున్సిపల్ క్యాడర్ వీటిల్లో ఎస్ఏ తెలుగు 12 పోస్టులు, ఎస్ఏ హిందీ 16, ఇంగ్లీషు 27, మ్యాథ్స్ 18, ఇక పిఎస్ 15, బిఎస్ 24, అలాగే ఇక్కడ చూడండి సోషల్ 39 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 44, మొత్తం ఎస్జిటి పోస్టులు 138, మొత్తం 333 పోస్టులు ఇక్కడ గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మున్సిపల్ క్యాడర్లో ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఓకేనా? ఇది మొత్తం మీద ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ వేకెన్సీలు ఇవి ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాయంటే గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ. ఇక మిగిలిన కేటగిరీలో కూడా వేకెన్సీలు ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.